హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి ఒక కేస్ స్టడీ ఇచ్చారు మీ సెక్స్ సంబంధించి. మీ సెక్స్ ఏం చేయాలి అని చెప్పి 1, 2, 3 అని ఇచ్చారు. ఏం చేయాలో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్స్ ఏబిసిడి. ముందుగా కేస్ స్టడీని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మిస్ ఎక్స్ ఈజ్ అ మిడ్ లెవెల్ సివిల్ సర్వీస్ అఫీషియల్ వర్కింగ్ ఇన్ ద అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ మేజర్ సిటీ. ఒక పెద్ద సిటీలో మిస్ ఎక్స్ ఒక మిడ్ లెవెల్ సివిల్ సర్వీస్ అఫీషియల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. మిస్ ఎక్స్ ఎవరు? సివిల్ సర్వెంట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. Recently, she was involved in approving a contract for a public infrastructure project, a new community park. మిస్ ఎక్స్ ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాజెక్టు సంబంధించి కాంట్రాక్ట్ అప్రూవల్ విషయంలో ఇన్వాల్వ్ అయినారు. డ్యూరింగ్ ద అప్రూవల్ ప్రాసెస్ షీ రిసీవ్డ్ అ పీస్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ indicating that one of the shortlisted contractors had a history of poor workmanship and allegations of corruptions in other cities. So nothing had been legally proven. మిస్ ఎక్స్ ఈ కాంట్రాక్ట్ అప్రూవల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి ఒక కాంట్రాక్టర్ పైన అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్స్ అంటే ఆరోపణలు ఆఫ్ కరప్షన్ అండ్ ఆ హిస్టరీ ఆఫ్ పూర్ వర్క్మెన్షిప్. అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద చరిత్ర కూడా ఉంది, సరిగా పనిచేయడు అని చెప్పి అదర్ సిటీస్లో. సో నథింగ్ హ్యాడ్ బిన్ లీగల్లీ ప్రూవన్. అయితే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, ఏవి కూడా లీగల్గా నిరూపించబడలేదు. ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మిస్టర్ వై. మిస్ ఎక్స్ ఎవరు? ఒక మిడ్ లెవెల్ సివిల్ సర్వీస్ అఫీషియల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. ఆ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ మిస్టర్ వై advised her not to disclose this information to project committee or public because it could delay the project and damage the city's reputation. అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ మిస్టర్ వై మిస్ ఎక్స్కి ఏం చెప్తాడంటే ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్తాడు, పబ్లిక్ కానీ ప్రాజెక్ట్ కమిటీకి కానీ. ఏ ఇన్ఫర్మేషను? షార్ట్ లిస్ట్ అయినటువంటి ఒక కాంట్రాక్టర్ మీద అవినీతి ఆరోపణలు, అదేవిధంగా సరిగా పని చేయట్లేదు అని చెప్పి చరిత్ర గురించి ప్రాజెక్ట్ కమిటీకి కానీ పబ్లిక్ కానీ డిస్క్లోజ్ చేయొద్దు. డిస్క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సిటీ యొక్క రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. హౌవెవర్, అయినప్పటికీ మిస్ ఎక్స్ బిలీవ్డ్ దట్ విత్ హోల్డింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ హిట్ హోల్డ్ చేయడం అనేది ట్రాన్స్పరెన్సీని, అదేవిధంగా పబ్లిక్ ట్రస్ట్ని కాంప్రమైజ్ చేస్తుంది అని చెప్పి మిస్ ఎక్స్ భావిస్తుంటుంది. అయితే ఇప్పుడు మిస్ ఎక్స్ ఏం చేయాలి? వాట్ అమంగ్స్ ద ఫాలోయింగ్ షుడ్ మిస్ ఎక్స్ డూ నౌ? ఇక్కడ మనకి 1, 2, 3 అని ఇచ్చారు. 1 ఏం చెప్తుందంటే ఇమీడియట్లీ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ టు ప్రాజెక్ట్ కమిటీ అండ్ పబ్లిక్. వెంటనే ఇన్ఫర్మేషన్ని ప్రాజెక్ట్ కమిటీకి పబ్లిక్కి డిస్క్లోజ్ చేయండి అని చెప్పి 1 చెప్తుంది. సెకండ్ 1 ఏం చెప్తుంది? రికమెండ్ రిమూవింగ్ ద కాంట్రాక్టర్ ఫ్రమ్ ది షార్ట్ లిస్ట్ టు ప్రొటెక్ట్ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రిటీ. ప్రాజెక్ట్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడడం కోసం కాంట్రాక్టర్ ఎవరిపైతే ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు, హిస్టరీ ఆఫ్ పూర్ వర్క్మెన్షిప్ ఇన్ అదర్ సిటీస్, ఆ కాంట్రాక్టర్ని రిమూవ్ చేయండి షార్ట్ లిస్ట్ నుంచి అని రికమెండ్ చేయండి అని చెప్పి 2 చెప్తుంది. 3 ఏం చెప్తుంది? ప్రపోజ్ ఆ లిమిటెడ్ డిస్క్లోజర్ to a oversight committee while keeping the information confidential from the public for time being. థర్డ్ 1 ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి పబ్లిక్ కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఇన్ఫర్మేషన్ని లిమిటెడ్ డిస్క్లోజర్ చేయండి ఓవర్సైట్ కమిటీకి అని చెప్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1, 3 అనేవి కాంట్రడిక్ట్ అవుతుంది. 1 ఏం చెప్తుంది? ఇమ్మీడియట్గా డిస్క్లోజ్ చేయండి ఇన్ఫర్మేషన్ని ప్రాజెక్ట్ కమిటీకి పబ్లిక్కి. 3 ఏం చెప్తుంది?
లిమిటెడ్ డిస్క్లోజర్, అది కూడా ఎవరికి? ఓవర్సైట్ కమిటీకి. పబ్లిక్ మాత్రం ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అని చెప్పి 3 చెప్తుంది. అయితే 1 అన్నా రైట్ అవ్వాలి, 3 అన్నా రైట్ అవ్వాలి, 2 మాత్రం ఒకేసారి రైట్ కావు. కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఇటువంటి క్వశ్చన్స్లో మనమేం భావిస్తున్నాం అని కాదనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మిస్ ఎక్స్ ఎవరు? ఒక సివిల్ సర్వెంట్. ఆమె ఇమీడియట్గా డిస్క్లోజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని ప్రాజెక్ట్ కమిటీకి, పబ్లిక్కి. మిస్ ఎక్స్ ఆ విధంగా చేయకూడదు అని చెప్పి మనం ఆలోచించగలగాలన్నమాట. అది ఎగ్జామినర్ మన నుంచి ఆశిస్తున్నారు. కాబట్టి 1ని ఎలిమినేట్ చేసేయాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది మిస్ ఎక్స్ సెకండ్ 1 చేయాలా చేయకూడదా అని. ఎందుకంటే 3 కామన్గా ఉంది. మిస్ ఎక్స్ 3 ఖచ్చితంగా చేయాలి. ఇక 2 చేయాలా లేదా అని మనం ఆలోచించాలి. రికమెండ్ రిమూవింగ్ ద కాంట్రాక్టర్ ఫ్రమ్ ద షార్ట్ లిస్ట్ టు ప్రొటెక్ట్ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రిటీ. ప్రాజెక్ట్స్ ఇంటిగ్రిటీని కాపాడడం కోసం కాంట్రాక్టర్ పేరుని షార్ట్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేయాలి మిస్ ఎక్స్. రికమెండ్ చేయాలా చేయకూడదా? మిస్ ఎక్స్ ఎవరు? సివిల్ సర్వెంట్. ఈ కాంట్రాక్టర్ మీద అలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అవేమన్నా లీగల్గా నిరూపించబడ్డాయా? నిరూపించబడలేదు. కాబట్టి మిస్ ఎక్స్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా రికమెండ్ చేయడానికి లేదనమాట. కాబట్టి 2 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ బి ఆన్సర్, 3 ఓన్లీ. అదే మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 53rd క్వశ్చన్. ఆప్షన్ బి ఆన్సర్, 3 ఓన్లీ. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అని కాదు, ఎగ్జామినరు మనం ఏ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించాలన్నమాట. ఇక్కడ మనకి 1, 2, 3 అని ఇచ్చారు. 1, 3 కాంట్రడిక్ట్ అవుతున్నాయి. ఇమ్మీడియట్గా డిస్క్లోజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని ప్రాజెక్ట్ కమిటీకి, పబ్లిక్కి. మిస్ ఎక్స్ ఎవరు? సివిల్ సర్వెంట్. ఇమ్మీడియట్గా డిస్క్లోజ్ చేస్తారా? చేయకూడదు అని మనం ఎగ్జామినర్ ఆలోచిస్తున్నట్టు మనం ఆలోచించి 1ని ఎలిమినేట్ చేసేస్తే ఇక 2 ఆప్షన్స్ మిగులుతాయి. 3 కామన్గా ఉంది. ఇక మనం ఆలోచించాల్సింది సెకండ్ 1. మిస్ ఎక్స్ ఎవరు? సివిల్ సర్వెంట్. కాంట్రాక్టర్ మీద అలిగేషన్స్ ఉన్నాయి, కరెక్ట్, ఆరోపణలు ఉన్నాయి. కానీ అవి లీగల్గా ప్రూవ్ అయ్యాయంటే ప్రూవ్ కాలేదు. లీగల్గా ప్రూవ్ కాకపోతే ఆరోపణల మీద మనం రికమెండ్ చేయకూడదు. మిస్ ఎక్స్ సివిల్ సర్వెంట్ కాబట్టి 2 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ బి 3 ఓన్లీ. మనకి యూపీఎస్సీ వారు ప్రొవిజనల్ కీ ఇచ్చారు కదా, ఆప్షన్ బి 3 ఓన్లీ అని. మనం ఒకవేళ దీనికి వేరే విధంగా ఆలోచిస్తున్నట్టయితే మన ఆలోచన విధానాన్ని మార్చుకొని యూపీఎస్సీ వారు ఏ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మనం ఆలోచించగలిగితే ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.